నమస్కారం. మ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ డిసెంబర్ నెల ఈ మేషరాశికి జాతకం ఎలాగున్నది చూడు. వినాయకుడు ఇప్పుడు మేషరాశికి ఎలాగున్నదంటే 5 ఆదాయము 5 ఖర్చు అంటే సరి సమానం ఉందనే మాట. కానీ ఎవరి చేతిలో చిక్కేది లేదు, ఎవరి చేతిలో దొరికేది లేదు. మొండి బుద్ధి మొండితనాలు ఈ మేషరాశికి అయితే నడుస్తాయి. కానీ ఇప్పుడు అనుకున్న పనులు కూడా కలిసేట్లు కూడా కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నాయనే మాట. కష్టపడ్డ రోజులు కూడా వెళ్ళిపోయే సమస్యలు కూడా బాగా నడుస్తున్నాయి. కానీ డబ్బులో నష్టము, పనిలో నష్టం, ఆరోగ్య నష్టం, ఉద్యోగంలో కష్టం, ప్రాణగండము అలాంటి చిక్కులు సమస్యలు అవి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేషరాశికి జాతక ఫలితాలు మాత్రం చాలా బాగున్నాయి. అనుకున్న పని కలిసి వస్తుంది. విదేశ ప్రయాణము అలాంటి పనులు కూడా జరుగుతాయి. ఉద్యోగము వ్యాపారము చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు ఈ మేషరాశి కూడా జాతకం మాత్రం అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు. భయపడాల్సింది అవసరం ఏం లేదు. యాక్సిడెంటు, చిక్కు, సమస్య, దోస్తీ, ప్రయాణం అలాంటి చిక్కు కష్టం ఉండే అలాంటి సమస్య కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మేషరాశికి ఫలితము ఈ డిసెంబర్ నెల అనుకున్న పనులు కూడా స్వచ్ఛంగా జరుగుతాయి. ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఈ ఉద్యోగము ఖచ్చితంగా జరిగే అవకాశం మాత్రం ఉన్నది. అమ్మ నానే పేరు కూడా నిలబెట్టే యోగ్యత ఉన్నది. కానీ గుణం కూడా చాలా మంచి గుణం. అమ్మ నానే పేరు నిలబెట్టే అవకాశాలు మాత్రం రాసినాయి. డబ్బు పరంగా ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. డబ్బు ఫలితము అంతా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ 7 గురువు నడుస్తుండు, 5 స్థానంలో శని నడుస్తుంది. ఇప్పుడు గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. ఈ మేషరాశికి అనుకున్న పనులన్నీ స్వయంగా జరుగుతాయి. చిన్నతనంలో ఉన్నది ఒకటి గుణం, ఇప్పుడు ఒకటి గుణం అంటే ఎప్పుడు ఒకటి గుణం అనే మాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేత ఈ వృత్తి వ్యాపారము చేప వృత్తి చేసే వాళ్ళు కూడా లాభం అనేది కలిసి వస్తుంది. అనుకున్న పనులు అంటే కలిసి వస్తాయి. కానీ భార్య పిల్లలు ఇల్లు కుటుంబం అంతా బాగానే నడుస్తుంది. కానీ ఖర్చులు కూడా తక్కువ అవుతాయి, ఆదాయం కూడా బాగానే పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని కార్యక్రమము ఒక బిజినెస్ ఏదో ఒక మొదలు పెట్టాలనుకున్నా ఈ మేషరాశికి డిసెంబర్ నెలలో అనుకున్న పనులు మాత్రం జరుగుతాయనే మాట. కానీ ఎవరి చేతులు దొరికేది లేదు, ఎవరి చేతులు చిక్కేది లేదు. కానీ ఎవరికి తల వచ్చే జాతకం మాత్రం లేదు. అనుకున్న పనులు మాత్రం బాగానే కలిసి వస్తాయి. కానీ కష్టానికి మాత్రం నెరవేర్చుకుంటారు. ఎండ చూడరు, వాన చూడరు, చలి చూడరు. అంటే ఈ 3 కాలాలు కూడా భరించుకుంటూ వస్తారనే మాట. అంటే నమ్మిన పని అనుకున్న పని కూడా అవుతుంది. కానీ నమ్మిన వాళ్ళు కూడా కొంత ద్రోహం చేసిన వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళతో కూడా పని కూడా బాగా కలిసి వస్తుంది. కానీ ధైర్యంతోనే నడచగలుగుతారు. కానీ అత్తమామ తరపు నుంచి కూడా కొంత కలిసి వచ్చే అదృష్టం కూడా ఈ మేషరాశికి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ ఏదైనా కానీ ముందు చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉంటే, చాలా కష్టపడిన వాళ్ళు ఉంటే ఈ డిసెంబర్ నెల ఈ మేషరాశికి జాతకం మాత్రం ఫలితం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులు మాత్రం బాగానే కలిసి వస్తాయి. అన్నదమ్ములు ఉన్న బంధు బలగం ఉన్న ఎవరిది సాయం ఉండదు. తన కష్టం తన రెక్కల మీదనే ఉంటుంది. ఒకరి కష్టాల మీద బతికేది ఆలోచన అనేది ఉండదు. కానీ ఏదైనా కానీ శత్రువు గండం అనేది దాటిపోయింది. యాక్సిడెంట్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోయింది. విదేశ ప్రయాణము నమ్మిన పని అనుకున్న పని కూడా స్వచ్ఛంగా జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఎలాంటి లోతు ఎలాంటి ఏం కష్టం అనేది లేదు. అనుకున్న పనులన్నీ శుభ్రంగా నడుస్తాయి. కానీ ధైర్యంతోనే నడుచగలుగుతారు. మీకు ఇతరులతో కూడా సాయం జరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఏదో వాహనము చక్రము బండి ఏదో కొనాలనుకున్నా కానీ ఈ డిసెంబర్ నెలలో మేషరాశికి జాతకం మాత్రం ఫలితం మాత్రం బాగుంది. కానీ ఇప్పుడు శని స్థానం మాత్రం ఇప్పుడు ఏమి లేదు. ఆరోగ్యం కూడా బాగా లేని వల్ల కూడా ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. అనుకున్న పని కూడా బాగా కలిసి వస్తుంది. నమ్మిన వాళ్ళు కూడా దూరం చేసిన వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు కూడా దగ్గర అవుతారు. కష్టమేం కాదు. అంటే తల్లిదండ్రులు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కలుసుకునే అదృష్టం కూడా ఉన్నది. భార్య భర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కలుసుకునే సూచనలు కూడా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కష్టానికి ఎదురించే శక్తి ఏం లేదు. ఇప్పుడు మేషరాశికి ఆదాయం 5 ఖర్చు 5 అంటే సరి సమానం ఉందనే మాట. ఇప్పుడు ఏదైనా ఒక యాత్ర తీర్థయాత్ర కూడా వెళ్ళాలనుకున్న పని ఉంటే ఒక యాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎంత ఆంజనేయ స్వామికి మీరు దేవునికి దర్శనం చేస్తే అంత శుభం అనేది కలిసి వస్తుంది. ఈ మేషరాశికి అనుకున్న పనులన్నీ శుభంగా నడుస్తాయి.